హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర. సో మీ ముందుకైతే ఇంకో వీడియోతో వచ్చేసాను. సో ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే వీడియో అండి. సో నా బర్త్డే వచ్చేసి 27th ఏప్రిల్ సండే అయితే వచ్చింది ఈ ఇయర్. సో నేనైతే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నా ఫ్యామిలీ అండ్ ఇంకా ఫ్రెండ్స్తో. సో మా వారైతే ఇలా మిడ్నైట్ 12కి అయితే కేక్ కట్ చేయించారు. రెడ్ వెల్వెట్ కేక్ శాంతిని తీసుకొచ్చాడు. చాలా బాగుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా రెడీ అయిపోయి నేనైతే ఇట్లా వినాయక స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను. ఎందుకంటే బర్త్డే రోజు టెంపుల్ విజిట్ చేయడం అనేది ఒక వైబ్ కదా. సో నెక్స్ట్ అయితే బర్కాస్ అంటే అరాబిక్ మండి ఇక్కడ వెజిటబుల్స్ మార్కెట్ దగ్గర ఉంటుంది కదా నెల్లూరులో. సో అక్కడికైతే మేము వెళ్ళాము స్టాఫ్ అందరూ కలిసి. లోపల ట్రస్ట్ మీ చాలా బాగుందండి. అంబియన్స్ అయితే సూపర్గా ఉంది. ఇట్లా సపరేట్గా క్యాబిన్స్ ఇచ్చారు. అంటే చైర్స్ లాంటివి ఏమి ఉండవు. ఇట్లా సోఫా లాగా ఇలా పిల్లోస్ ఇచ్చేసి అంటే ఇట్లా కూర్చుని హ్యాపీగా అంటే నేలపైనే ఉంది మొత్తం అంతా కూడా. మొత్తం ముస్లిం స్టైల్ కదా. ఇది వచ్చేసి అరబిక్ మెనూ బర్కాస్. మెనూ కార్డ్ కూడా మొత్తం అరబిక్ స్టైల్లోనే ఉంది విత్ సమ్ పిక్చర్స్. చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రైడ్ రైస్, బిర్యానీస్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, వాట్ ఎవర్ కర్రీస్, నాన్ వెజ్ అండ్ వెజ్ కూడా అవైలబుల్గా ఉంది. సో నేనైతే ఇట్లా రెడీ అయిపోయాను. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం ముస్లిం స్టైల్లో ఉంది కాబట్టి. షరారా డ్రెస్ ఇది వచ్చేసి. సో నేను అట్లా ముస్లిం స్టైల్లో ఒక పిక్ అయితే తీసుకున్నాను. అసలు నాకు తొందరగా డ్రెస్సెస్ అనేవి నచ్చవు. లాస్ట్ ఇయర్ కూడా ఒక 10-15 షాప్స్ అయితే తిప్పించాము మా వాళ్ళ చేత. ఈ ఇయర్ అయితే సింపుల్గా కానిచ్చా. ఫస్ట్ అయితే ఎల్లో కలర్ డ్రెస్ తీసుకుందాం అనుకున్నా కానీ నచ్చలే. ఈ బ్లూ కలర్ డ్రెస్ కూడా అంటే కొంచెం చూడడానికి అంత బాగాలేదు. నెక్స్ట్ ఇది కూడా చూసాం కానీ కలర్ డిమ్ అనిపించింది. సో ఫైనల్గా నాకు ఈ పర్పుల్ అయితే నచ్చింది. ఈ డ్రెస్ వచ్చేసి కేఎల్ఎం షాపింగ్ మాల్లో తీసుకున్నాను. నాకు అరౌండ్ 2000 వరకు పడింది. సో డ్రెస్ అయితే చాలా బాగుంది. ఇంకా మా వాళ్ళు అయితే కేక్ అయితే అరేంజ్ చేస్తున్నారు. అంటే మా గ్యాంగ్లో అయితే ఒక ఇది పెట్టుకున్నాం అనమాట. అంటే ఎవరి బర్త్డే అయినా కూడా కేక్ కట్ చేసి ఇట్లా బయట పార్టీకి వెళ్దామని చెప్పేసి. బటర్ స్కాచ్ కూల్ కేక్ చాలా బాగుంది. సో కేక్ అయితే చెప్తున్నాను కదా టేస్ట్ ఆసమ్గా ఉందండి. చాలా బాగుంది. దాన్ని థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ ద కేక్. నెక్స్ట్ ఇంకా నా బర్త్డే డ్రెస్లో ఒక చిన్న సెల్ఫీ. ఇంకా నెక్స్ట్ మా వాళ్ళు లేట్ చేయకుండా అరాబిక్ మండి అంటేనే మండీ ప్లేట్ కదండి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. మండీ ప్లేట్ నిండా బిర్యానీ, ఇంకా షేర్వా, పెరుగు చట్నీ, పెద్ద చికెన్ అంటే ఒక కోడిక చికెన్ కర్రీ, కీరా, క్యారెట్ అట్లా ఇచ్చేశారు. సో చాలా బాగుంది. మా వాళ్ళైతే అంటే అందరూ కలిసి ఆ ప్లేట్లో తినేది వేరే లెవెల్. కానీ మా వాళ్ళు అలా ఇష్టపడక సపరేట్గా ప్లేట్స్లో అయితే సర్వ్ చేశారు. ట్రస్ట్ మీ చాలా బాగుంది. మండీ ప్లేట్ అయితే స్పైసీగా ఉంది. బిర్యానీ వచ్చేసి ఇంకా బిర్యానీ ఒకటే సరిపోదు కదా అని చెప్పేసి మేము మళ్ళీ కొన్ని ఆర్డర్ చేసుకున్నాం. ఇలా ఈ గిఫ్ట్స్ అయితే మా వాళ్ళు ఇచ్చేసారు నాకు. వాచ్ ఇంకా ఇట్లా కప్స్ ఇచ్చారు. చికెన్ పీస్ అయితే సూపర్గా ఉందండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ ఇంకా మా వాళ్ళు జస్ట్ 5 మినిట్స్లో ప్లేట్ ఖాళీ చేసేసారు మండీ ప్లేట్. నెక్స్ట్ ఇట్లా చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేసాము. 4 పీసెస్ ఆర్డర్ చేసాము. అసలు 6 to 7 మెంబర్స్ వెళ్ళాలి. కానీ వారు ఆ రోజు వాళ్ళకి కుదరక 4 మెంబర్సే వెళ్ళాము. ఇట్లా కోకోకోలా కూడా ఆర్డర్ చేసుకున్నాము. అంతేనండి సింపుల్గా ఇట్లా ఎంజాయ్ చేసేసి ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ ఈవినింగ్ నేను మా వారు ఇట్లా బయటికి వెళ్ళాము. ఇది వచ్చేసి గండవరం దాబా అనమాట. సో నెల్లూరు నుంచి హైవే మీదుగా రాజుపాలెం ఇంకో ఊరు వెళ్ళే సైడ్లో గండవరం వస్తుంది మనకి. సైడ్ దాబా ఉంటుంది చిన్నది. సో లోపల ఏసీ రూమ్స్ కూడా ఉంటాయండి. కానీ మేమైతే అక్కడ ఏం తినలేదన్నమాట. ఇంటికి పార్సిల్ తెచ్చేసుకున్నాము. ఈ లోపలైతే కర్రీస్ చేస్తారు. ఆల్ టైప్ ఆఫ్ కర్రీస్ ఉంటాయి విత్ లో కాస్ట్లోనే. ఇక్కడైతే రోటీలు చేస్తారండి. చాలా బాగుంటాయి రోటీస్. సో మేమైతే ఇంటికే పార్సిల్ తీసుకెళ్ళిపోయామన్నమాట. ఎందుకు అక్కడ రోడ్ సైడ్ 7:30-8 ఆ టైంలో. సో అక్కడ ఎందుకు తినడం అని చెప్పేసి మేమైతే ఇంటికి పార్సిల్ చేయించుకుని తీసుకొచ్చేసాము. దారిలో అయితే వీడియో షూట్ చేయలేకపోయా. సో ఎందుకంటే కొంచెం ఫాస్ట్ కదా హైవే. సో ఇట్లయితే పార్సిల్ తీసేసుకున్నాము. ఆమ్లెట్ ఇచ్చాడు ఒకటి సపరేట్గా. నెక్స్ట్ రోటీస్ ఒక 15 రోటీస్ తీసుకున్నాము. ఆనియన్స్ వాడే ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకా చికెన్ లాలీపాప్ చాలా బాగుందండి. చికెన్ లాలీపాప్ అయితే క్రిస్పీగా ఎగ్ వేసి ఉంటారు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నెల్లూరు చికెన్ కర్రీ. ఇంకా చాలా చికెన్ కర్రీస్ ఉన్నాయి అక్కడ. రంబా చికెన్ కర్రీ, ఇంకా మొగలై చికెన్ కర్రీ, ఇంకా చాలా ఉన్నాయి కర్రీస్. ఇద్దరమే కదా పిల్లలు, ఎట్లాగో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా అని చెప్పేసి మేము ఇట్లా లిమిటెడ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. రోటీస్, నెల్లూరు చికెన్,
ఒక చికెన్ లాలీపాప్, ఇంకా కొన్ని ఆనియన్స్ సర్వ్ చేసుకొని నేను మా వారైతే హ్యాపీగా తినేసామండి. ఇంతేనండి నా బర్త్‌డే అయితే. చాలా హ్యాపీగా అయితే చేసుకున్నాను నా బర్త్‌డే. నా బర్త్‌డే డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఎందుకంటే నాకు డ్రెసెస్ అంటే చాలా ఇష్టం. అంటే బేసికల్‌గా అమ్మాయిలకి నగలు, ఇంకా బట్టలంటే పిచ్చుంటాయి కదా! అందులో మనం కూడా ఉన్నాము. ఇంకా నేను నా బర్త్‌డే రోజైతే ఇట్లా మెహందీ పెట్టించుకున్నానండి. ధరణి మ్యామ్ అయితే ఈ మెహందీ పెట్టారు. చాలా ఎక్సలెంట్‌గా పెట్టారు. చాలా బాగుంది సింపుల్‌గా. నెక్స్ట్ ఇంకా ఇంతేనండి ఈ వీడియో. కొన్ని పిక్స్ తీసుకున్నాను. హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ మా వారితో అయితే ఎంజాయ్ చేశాను. ఇంతే ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.